ఈరోజు శాసప్ప కవి గారు రచించిన ఒక పద్యం కోసం తెలుసుకుందాం. ఈ పద్యంలో ఎంత భావార్థం దాగి ఉందో ఒక్కసారి చూడండి. పద్యం ఏంటి అంటే, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, వనచారాదులకు భోజనమెవ్వడిప్పించే, జట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచే, పన్నులకెవ్వడు పోసే బరగ విషము, మధుపాలికెవ్వడు మకరందమొనరించే, బసులమెవ్వడొషంగె బచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరే యొక్క దాత లేడయ్య వెదికి చూడ, భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం భావార్థం ఏమిటి అంటే, ఓ నరసింహదేవా, అడవిలో పక్షులకు తిండి పెడుతున్నది ఎవరు? మృగాలకు మేత పెడుతున్నది ఎవరు? వనాలలో తిరిగే వారికి భోజనం అందిస్తున్నది ఎవరు? ఆ వనాలలో పెరుగుతున్న వృక్షాలకు నీరు తెచ్చి పోస్తున్నది ఎవరు? గాలి వెలుతురు లేని స్త్రీల గర్భకోశాలలో శిశువును నవమాసాలు పెంచి సంరక్షిస్తున్నది ఎవరు? పాముల తలలో విషాన్ని నింపుతున్నది ఎవరు? తుమ్మెదలకు మకరందాన్ని అందిస్తున్నది ఎవరు? పశువులకు పచ్చికను మొలిపిస్తున్నది ఎవరు? ఇవి మాత్రమే కావు, సమస్త జీవరాశులు ఆలన పాలన చూస్తున్నది ఎవడు అని విచారించి చూస్తే ఆ మహాదాతవు నీవియే అని, నీవు తప్ప ఇంకొకడు లేడని తెలుస్తున్నది. అందుకే నిన్ను నమ్మి శరణు వేడుతున్నాను దేవా. ఓ దేవా, నీచే సృష్టించబడిన 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏ ఒక్క జీవి నాకింత తిండి పెట్టమని అడక్కపోయినా నీవే వేలకింత వాటికి ఆహారాన్ని ఏదో ఒక రీతిలో అందిస్తూనే ఉన్నావు. ఆ జీవరాశుల్లో నేను ఒకణ్ణి. వాటి అన్నిటికీ అందుతున్నట్టే నాకు ఆహారం అందుతూనే ఉన్నది. లేకపోతే నేను ఈ భూమి మీద ఇన్ని రోజులు ఎలా బ్రతుకుతున్నాను? నారు పోసిన వాడే నీరు పోస్తాడని నా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను.